అన్న ఏం చెప్తారు? మీ ప్రాంతానికి ఇంత పెద్ద పరిశ్రమ రాబోతా ఉంది, మీ ప్రాంత నిరుద్యోగ యువత బ్రతుకు మారబోతూ ఉంది, రాష్ట్రం అంతా కూడా ఈరోజు మీ ప్రాంతం వైపు చూస్తూ ఉంది. ఎలా అనిపిస్తుంది ఇంత పెద్ద కంపెనీ మీకు రావటం? గత ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో చిట్ట చివరి అత్యంత వెనకబడిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే దట్టు ఎస్సీ కాన్స్టిట్యున్సీ అయిన మాదే వెనకబడి ఉండేది. ఈ నియోజకవర్గ ప్రజల అదృష్టం లేదా దేవుడి అదృష్టం మాకు అవకాశం కల్పించి అంతమ్మ గారు మాకు ఎమ్మెల్యే గాను ఎన్డీఏ గవర్నమెంట్ ఇక్కడ అధికారంలో రాగానే అంతమ్మ గారు సుమారు పాయకరేపటి మెయిన్ రోడ్ నుంచి మొదలుపెట్టి ప్రతి పల్లెల్లో 90% పూర్తి కావాల్సిన రోడ్లన్నీ కూడా చేయడానికి ప్రతిపాదనలు కానీ పూర్తి చేయడం కానీ చేశారు. దీనివల్ల మొదట మా పాయకరేపటికి కొంచెం గుర్తింపు స్టార్ట్ అవుతున్న ఈ 20 నెలల్లో ఈ ఆర్సెల్మెట్టల్ నిప్పాన్ సంయుక్త కంపెనీ ఏదైతే ఇక్కడికి వస్తుందో మేము నమ్ముతున్నాం ప్రగాఢంగా. నాకు తెలిసి ఇండియాలో ఏ కంపెనీకి కూడా ఇంత అప్రిషియేషన్ వచ్చినట్టు దాఖలాలు లేవు. దట్టు ఒక 50 కిలోమీటర్ల దూరంలోనే మన గాజువాక్ ఏరియాలో స్టీల్ ప్లాంట్ ఉండగా మరొక స్టీల్ ప్లాంట్ ఓపెన్ చేస్తుంటే జనాలు స్వచ్ఛందంగా ఈరోజు గడప గడపకి ఎవరు వెళ్ళినా ఒక పండగ వాతావరణంగా ఉంది. ఎందుకంటే మా పిల్లోడికి కంపల్సరీగా 40,000 30,000 మందికి జాబులు వచ్చే దాంట్లో మా పిల్లలు ఉంటారు. మా సుమారు 2.5 lakhs 2.5 లక్షల మంది నియోజకవర్గంలో అయితే మా అంతమ్మ గారు 90% ఇక్కడే అవకాశాలు కల్పించాలని జాబ్ మేళాలు చేయించడం కానీ ఇక్కడ ఉన్న కంపెనీల పరంగా కానీ మేమైతే స్వాగతిస్తున్నాం. ఇలాంటి పరిస్థితి అన్న అంటే మీరు చెప్పినట్లుగానే అందరూ కూడా దాదాపుగా 90% మంది దీన్ని ఆహ్వానిస్తూ ఉన్నప్పటికీ కొంతమంది దీనిపైన ధర్నాలు అని చెప్పి రాస్తారోకోలు అని చెప్పి దీన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం అభివృద్ధి కూడా చేయడం పెట్టే ప్రయత్నం కరెక్టేనంటారా అన్న? ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాం. 1,35,000 కోట్ల రూపాయలు పెట్టుబడి ఇదే స్టీల్ ప్లాంటు ఏ తమిళనాడు కర్ణాటకనో గుజరాత్ వెళ్ళాల్సిన కంపెనీ ఎన్డీఏ గవర్నమెంట్ యొక్క సహకారంతో మన స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మా పాయకరేపటికి కూడా మేము గొప్పగా ఫీల్ అవుతుంటే కొంతమంది స్వార్థంగా రాజకీయ నిరుద్యోగంతో ఎవరైతే ఉన్నారో ఖాళీగా పని పాట లేని వ్యక్తులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే ఈ అభివృద్ధి చేస్తే ఇంకా ఎప్పటికీ కూడా ఈ కాన్స్టిట్యున్సీ మీ చేతిలోంచి చేజారదు, మన పప్పులు ఇక్కడ ఉడకవు అన్న ఆలోచనతో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారన్న. దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి, బాగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలు. మీరు అన్నట్లుగా మహారాష్ట్ర కానివ్వండి, గుజరాత్ కానివ్వండి, ఇలా చెప్పుకుని పోతే చాలా రాష్ట్రాలు అభివృద్ధిలో ముందడుగులో ఉన్నటువంటి పరిస్థితులు. ఇదే కంపెనీ పెట్టుబడి పెట్టాలి అనుకుంటే ఆ రాష్ట్రాల వైపు చూసేటువంటి పరిస్థితులు కూడా లేకపోలేదు. మరి అలాంటి పరిస్థితుల్లో పట్టుబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వీళ్ళందరూ పట్టుబట్టి చిత్తశుద్ధితో ఇక్కడికి తీసుకురావడం ఒక ఎత్తు అయితే అది పాయకరాపేటలోనే రావాలి అని చెప్పి అంతేగారు చేసినటువంటి కృషి. అంటే వీళ్ళందరూ చిత్తశుద్ధి ఎలా చూడొచ్చు అంటారు అన్న? ఈ నియోజకవర్గం పాయకరేపటి నియోజకవర్గం ఏదైతే ఉందో మొట్టమొదటిసారిగా మాకు మినిస్ట్రీ మా అంతమ్మకి ఇచ్చారు. ఆమె ఆ మినిస్ట్రీని ఏ విధంగా వాడచ్చు అనే సీజే లేడీ బాస్ టు ఎవ్రీబడి. ఎందుకంటే అన్న ఒక మినిస్ట్రీ వస్తే ఎంత సేవ చేయొచ్చు, ఒక నియోజకవర్గంలో ఏ విధంగా మనం యువతను కానీ ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేయడం కానీ ఇప్పుడు మహిళా కార్మికులను పెంపొందించడం కానీ ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మాకు తీసుకురావడం ఆవిడ చేసిన కృషిని చదువుకున్న ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారన్న. ఈ నియోజకవర్గం ఎప్పటికీ ఆమెకి రుణపడి ఉంటుంది. మేము ఆ మాట కూడా చెప్పదలుచుకోలేదు. మా సోదరు కాబట్టి ఆమె రుణం తీర్చుకుంది మా నియోజకవర్గానికి, మేము కూడా ఆవిడకి రుణపడే ఉంటాం. మరి ఇలానే ఇదే పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వ్యవహారానికి వస్తే యువగలం పాదయాత్ర పేరుతో లోకేష్ గారు ఇచ్చినటువంటి ప్రధాన హామీ 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రధాన ధ్యేయం, అదే నా ప్రధాన లక్ష్యం అని చెప్పి లోకేష్ గారు ప్రత్యేకదే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఆ దిశగా చూస్తే గత 20 నెలల్లో మెగా డిఎస్సీ కానివ్వండి, కానిస్టేబుల్ కానివ్వండి, అభివృద్ధి పరంగా గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి, ఇలా ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఈ విధంగా లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు. మరి ఆ 20 లక్షల ఉద్యోగాలు కల్పించే ధ్యేయంగా లోకేష్ గారు అడుగులు వేస్తూ ఉన్నారు? 100% అన్న. చాలా సింపుల్ క్వశ్చన్ అన్న. ఇక్కడ ఈ స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ అయితే టెక్నికల్ నాన్ టెక్నికల్ 35,000 మంది నుంచి 40,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయట. 35,000 కుటుంబాలు ఇక్కడికి పాయకరేపేట ఇక్కడ లేదా ఇక్కడికి వచ్చేది జరుగుతుంది. అంటే మేము ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తాం, ఎంత డెవలప్మెంట్ అవుతాం. మా నియోజకవర్గంలో ఈ ఒక్క ఫ్యాక్టరీ వల్ల సుమారు 35,000 మంది అంటే మీరు ఊహించండి. ఆయన 20 లక్షల ఉద్యోగాలు మేము పూర్తిగా ప్రగాఢంగా నమ్ముతున్నాం. ఒకప్పుడు విశాఖపట్నం జిల్లా అంటే గొప్పగా చూసేవారు. అనకాపల్లి అంటే బెల్లం తప్ప ఏం గుర్తుకొచ్చేది కదా మాకు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మమ్మల్ని చాలా చులకనగా చూస్తారు. దట్టు మాది ముఖద్వారం ఉత్తరాంధ్రకి. అలాంటి ఉత్తరాంధ్ర ముఖద్వారాన్ని రాష్ట్ర స్థాయిలోనే కాదు
ఈ సౌత్ ఇండియన్ స్థాయిలోనే మేడం గారు పేరు తీసుకురావడానికి కృషి చేస్తున్న విధానాన్ని కానీ ఈ 20 లక్షల జాబులు ఏవైతే వస్తాయో అవి మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం, వచ్చి తీరుతాయి. ఎప్పటికీ ఈ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్కి పాయకరేపటి నియోజకవర్గ ప్రజల తరపున, చదువుకున్న విద్యావంతుల తరపున మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాం.